Hello friends, welcome to our channel. Today day 18 of 100 days of heart challenge. లాస్ట్ 4-5 డేస్ నుంచి అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం లేదు, ఎందుకంటే నా దగ్గర ఉన్న లాస్ట్ బ్యాచ్లో కొద్దిగా డిసీజ్ ఉంది. సో దాని అవుట్ బ్రేక్ కోసం కొద్దిగా టైం కావాల్సి ఉంది, అందుకనే వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. ఇప్పటి నుంచి అయితే ఆ ప్రాబ్లం ఉండదు. సో లేట్ చేయలేకున్నట్టు టాపిక్లోకి వద్దాం. ఈరోజు అయితే లసోటా వ్యాక్సినేషన్ బూస్ట్ ఉంది, అంటే లసోటా వ్యాక్సినేషనే మళ్ళీ ఇస్తామన్నమాట. సో ఓవరాల్ వ్యాక్సిన్ ఇస్తున్నాం కాబట్టి వాటర్ని అయితే ఒక 2-3 అవర్స్ బ్యాకే మనం వాటర్ని అంతా కట్ చేయాల్సి ఉంటుంది. సో నేను కూడా అంతే, నేనైతే దాదాపుగా నైట్ టైమే ప్రిఫర్ చేస్తాను వ్యాక్సినేషన్ కోసం, ఎందుకంటే కూల్ క్లైమేట్ ఉంటుంది కాబట్టి వ్యాక్సిన్ తొందరగా పాడవలేకున్నట్టు ఉంటుంది. వ్యాక్సిన్ వచ్చేసి స్ట్రెయిన్ సపరేటు, డైల్యూటెంట్ సపరేట్ ఇస్తారు. సో మనమైతే ముందుగా 2-3 ml దాకా డైల్యూటెంట్ తీసుకుని స్ట్రెయిన్లో మిక్స్ చేసుకోవాలి. ఎక్కువగా షేక్ చేయకూడదు. మళ్ళీ ఆ మిక్స్ చేసిన స్ట్రెయిన్ డైల్యూటెంట్ మిక్స్ చేసిన దాన్ని తీసుకుని మళ్ళీ డైల్యూటెంట్ మొత్తంలో మిక్స్ చేసి దాన్ని తీసుకెళ్ళి కూల్ వాటర్లో మిక్స్ చేసుకోవడమే. సో మనమైతే 2-3 అవర్స్ వాటర్ని అయితే కట్ చేసి ఉంటాం కదా, సో అవి చాలా దాహంగా ఉంటాయి. మనం వ్యాక్సిన్ ఇచ్చేపాటికి అవి ఖచ్చితంగా తాగుతాయి, ఎందుకంటే ఏ కోడి కూడా 2-3 అవర్స్ తట్టుకునే శక్తి అయితే ఉండదు వాటర్ తాగలేకున్నట్టు. వీలైనంత వరకు చాలా త్వరగా డ్రింకర్స్ అన్నీ ఫిల్ చేసేటట్టు చూసుకోండి. సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్క చిక్ కూడా ఖచ్చితంగా వాటర్ తాగే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ సరైన డోస్ అయితే తీసుకుంటాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సోనాలి ఫార్మింగ్ తెలుగు.